కరెక్ట్గా 27 మ్యాచెస్ మిగిలిన బిఫోర్ ద ఐపీఎల్ ప్లే ఆఫ్స్. మరి పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది, విల్ హ్యావ్ ఎ లుక్. అండ్ ఇవాళ సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్. ఆల్రెడీ ఎల్ క్లాసికో చూసాము, రివర్స్ పిక్చర్లో ఏమైందో. సిఎస్కే ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ వెళ్ళి హైయెస్ట్ మార్జిన్తో గెలిచారు. మరి ఇప్పుడు ముంబై మస్ట్ విన్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ నుంచి ఒక్క మ్యాచ్ ఓడిపోయినా దే ఆర్ అవుట్ ఆఫ్ ఐపీఎల్. మరి ఇప్పుడు వెళ్తుంది సిఎస్కే హోమ్ డెన్కి. ఈ మ్యాచ్ ఏమవబోతుంది? ఎంఐ కంబ్యాక్ చేస్తారా లేకపోతే సిఎస్కే డామినేట్ చేస్తారా? మౌత్ వాటరింగ్ కాంటెస్ట్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ స్టక్అవుట్. ఇవాల్టి మ్యాచ్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ మీద ఒక లుక్ వేద్దాం. సో నిన్నటి మ్యాచ్ తర్వాత ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ ఇలా ఉంది. ఆబ్వియస్లీ ఇంకా ఏ టీం క్వాలిఫై అవ్వాలి, ఇట్స్ టూ ఎర్లీ ఆల్సో. కానీ ఒకటి నోటీస్ చేస్తే ఇంట్రెస్టింగ్లీ మెల్లిగా ఈ పాయింట్స్ టేబుల్ ఓపెన్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే టాప్ టీమ్స్ కూడా మ్యాచ్లు ఓడిపోతున్నారు. ఈ వీక్లో చూసాం మనం. ఫస్ట్ పంజాబ్ ఓడిపోయారు ఓ మ్యాచ్, దాని తర్వాత ఆర్సీబీ ఓడిపోయారు, దాని తర్వాత నిన్న ఆర్ఆర్ కూడా ఓడిపోయారు. దీంతో ఏమైందంటే కింద టీమ్స్ కూడా మెల్లిగా క్లోజ్ వస్తున్నారు. గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సిఎస్కే ఇలా. సో ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. బిజినెస్ ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. అసలు ఇప్పుడు సిసలైన మజా రాబోతుంది. ముందు చాలా ఇంట్రెస్టింగ్ అవుతాయి మ్యాచ్లో. స్టిల్ ఎనీవన్స్ గేమ్ అంట నేను. ఒక్కొక్క టీం మినిమం 8 మ్యాచెస్ గెలవాలి క్వాలిఫై అవ్వడానికి. చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది టేబుల్. ఓకే, దట్స్ అబౌట్ ద పాయింట్స్ టేబుల్. అండ్ నౌ కమింగ్ టు నిన్నటి మ్యాచ్. ఆబ్వియస్లీ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఓడిపోయారు. దానికి కారణము ఢిల్లీ క్యాపిటల్స్ మంచిగా ఆడారు. మిచెల్ స్టార్క్ మంచిగా వేసాడు, వైభవ్ సూర్యవంశీ ఫైనల్గా యార్కర్ వెళ్ళింది బ్యాట్ ఇంకా ప్యాడ్ మధ్యలోంచి. అన్ని టీమ్స్ ట్రై చేశారు కానీ ఢిల్లీ క్యాపిటల్స్ వేరు సక్సెస్ఫుల్. న్యూ బాల్తో యార్కర్ ఇస్తాం కష్టం, మంచిగా ది నేల్డ్ ఇట్. అది అయిపోయింది. తను ఇంకా యశస్వి జాస్వాల్ ముందే అవుట్ అయిపోయిన తర్వాత కూడా 225 కొట్టారు. దే బ్యాటెడ్ వెల్. కానీ బౌలింగ్ ఆర్చర్ ఇనిషియల్లీ వికెట్స్ తీపోతే నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఆర్ఆర్ బౌలింగ్. అలానే అయింది. చూడండి, కేఎల్ రాహుల్ నిశంకాని ప్లేయింగ్ 11లో తెచ్చి ఆడిపించారు. దట్ వాస్ ఎ గుడ్ కాల్. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 110, మ్యాచ్ కథం. కేఎల్ రాహుల్ కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. బ్రిలియంట్ బ్యాటింగ్. సో వెల్ డన్ ఢిల్లీ క్యాపిటల్స్. 75 ఆల్అౌట్ అయ్యి 264 రన్స్ కన్సీడ్ చేసిన తర్వాత వాళ్ళకి చాలా లోలో ఉన్నారు. మొత్తానికి వాళ్ళు కూడా పుంజుకొని పైకి వచ్చారు. వెల్ డన్ ఢిల్లీ క్యాపిటల్స్. ఓకే, నౌ ఇవాళ ఎల్ క్లాసికో. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్ గేమ్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. సో ఈ మ్యాచ్ జరుగుతుంది చెన్నై చేపాక్ స్టేడియంలో. హెడ్ టు హెడ్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే రీసెంట్లీ 10 రోజుల ముందే సిఎస్కే ఎంఐ మ్యాచ్ చూసాం ఎల్ క్లాసికో. కానీ అసలు ఎట్లయినా డామినేట్ చేశారు సిఎస్కే. అంత మార్జిన్తో అది ఫస్ట్ టైం ఎంఐ మీద గెలిచారు కన్విన్సింగ్, అది కూడా వాంఖేడే స్టేడియంలో. అయితే ఇప్పుడు బిగ్గర్ టాపిక్ ఏంటంటే సిఎస్కే డబుల్ హిట్ చేస్తారా? డబుల్ హిట్ అంటే ఇంతవరకు హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో సిఎస్కే ఇంకా ఎంఐ ఒకళ్ళ మీద ఒకళ్ళు 2 సార్లు గెలిచారా ప్లే ఆఫ్స్ కంటే ముందు ఒకటే సీజన్లో? ఎస్, ఇట్ హ్యాపెండ్ 5 times. 3 సార్లు ఎంఐ, 2 times సిఎస్కే. మరి ఈసారి సిఎస్కే ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచేస్తున్నారు కాబట్టి డబుల్ హిట్ చేస్తారా? లెట్స్ విల్ స్పీక్ అబౌట్ ఇట్. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, నౌ కమింగ్ టు స్టోరీస్ ఆఫ్ ద మ్యాచ్. బిగ్గెస్ట్ ఏంటంటే చూడండి, ఎరాస్ చేంజ్ అయిపోయింది ఎల్ క్లాసికోలో. ఒక పక్క ఎంఎస్ ధోని ఆడట్లే, ఇంకో పక్క రోహిత్ శర్మ ఆడట్లే. ఇద్దరు ఇంజురీస్ వల్ల మిస్ అవుతున్నారు. మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్ కూడా చూడండి. అసలు ఎప్పుడైనా చూసాం ఎల్ క్లాసికో ఇట్లా? అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. కానీ యంగ్స్టర్స్ డామినేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడ్డారనమాట. విల్ టాక్ అబౌట్ ఇట్. అండ్ ఇంకోటి వచ్చేసి బోత్ ద టీమ్ సిచ్యువేషన్ చూడండి. ఒక పక్క సిఎస్కే 7th పొజిషన్లో ఉన్నారు, ఒక పక్క ఎంఐ 9th పొజిషన్లో ఉన్నారు. ఈ మ్యాచ్ ఎంఐకి ఇంకా చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ ఓడిపోయారా, గాన్, దే ఆర్ అవుట్ ఆఫ్ ఐపీఎల్. ఇంకా క్వాలిఫికేషన్కి ఛాన్స్ లేదు. హై ప్రెషర్ మ్యాచ్ ఇది ఎంఐకి. ఇంకో పక్క సిఎస్కేకి అట్లీస్ట్ ఇంకా ఛాన్స్ ఉంది ఒక మ్యాచ్ ఓడిపోయినా, కానీ ఎంఐకి లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు బోత్ ద టీమ్స్. ఓకే, నౌ కమింగ్ టు ద ప్లేయింగ్ కండిషన్స్. ఈ మ్యాచ్ జరుగుతుంది చేపాక్ స్టేడియంలో. ఇప్పుడు దాకా 4 మ్యాచ్లు ఆడారు ఈ ఐపీఎల్లో. 4 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ టీం 2 సార్లు, సెకండ్ బ్యాటింగ్ 2 సార్లు గెలిచారు. యావరేజ్ స్కోర్ వచ్చేసి 193, విన్నింగ్ స్కోర్ వచ్చేసి 202. పేసర్స్ 67% వికెట్స్ తీశారు. అండ్ రైట్ నౌ కమింగ్ టు ద ప్లేయింగ్ 12 ఆఫ్ బోత్ ద టీమ్స్, ఇంక్లూడింగ్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్. ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ టీం చూద్దాము. ఇది చూడంగానే మనకి ఏం అర్థమవుతుందంటే ముంబై 22 చేంజెస్ చేశారు, హైయెస్ట్ ఎవర్ ఈ ఐపీఎల్లో ఇప్పుడు దాకా. అంటే వాళ్ళ దగ్గర ప్లేయర్స్ అలా ఉన్నారు. ఒకటి, చాలామంది ఆప్షన్స్ ఉండేసరికి చేంజెస్ చేయబుద్ధి అవుతుంది. ఇంకోటేమో మ్యాచ్లో ఓడిపోతున్నప్పుడు ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్. యూ ట్రై టు ఫైండ్ ద రైట్ కాంబినేషన్. ఇంకోటి, రోహిత్ శర్మ ఇంజురీ అవటం వల్ల చాలా కాంబినేషన్స్ మారిపోయినాయి. అట్ ద టాప్ ఎవరిని ఆడిపోయాలి అదంతా రికెల్టన్ చేస్తాం. ఒక మ్యాచ్ క్వింటన్ డికాక్, మళ్ళీ తనకి ఇంజురీ అవటం మొత్తానికి. అయితే ఇప్పుడు నాకు సెటిల్డ్ అనిపిస్తుంది ఈవెన్ వితౌట్ రోహిత్ శర్మ. ఏంటంటే చూడండి, లాస్ట్ మ్యాచ్ అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ సాలిడ్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో రెకెల్టన్ బ్రిలియంట్ సెంచరీ కొట్టాడు. అండ్ విల్ జాక్స్ కూడా బౌలింగ్ వేస్తాడు. సో బ్యాటింగ్ కూడా ఎంత మంచి స్టార్ట్ ఇచ్చాడు లాస్ట్ మ్యాచ్. దాని తర్వాత నవందీర్ మంచిగా ఆడుతున్నాడు. ప్రాబ్లం వచ్చేసి ఎంఐకి దాని తర్వాత చూడండి, వరల్డ్ కప్ విన్నింగ్ ఛాంపియన్స్ 3 ప్లేయర్స్ నుంచి అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ రావట్లేదు. అంటే ఒక మ్యాచ్ తిలక్ వర్మ చేశాడు, అది మినాయిస్తే రాలే. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇక్కడ మిడిల్ ఓవర్స్లో. దాని తర్వాత బౌలింగ్లో గజన్ఫర్ మంచిగా వేస్తున్నాడు.
ఈజ్ వన్ లోన్ బౌలర్ ఈ లైనప్లో దొరికిన ఆపర్చునిటీ మంచి యూజ్ చేసి బ్రేక్ త్రూస్ ఇప్పిస్తున్నాడు. అండ్ దాని తర్వాత ఫాస్ట్ బౌలర్స్ బూమ్రా స్ట్రగుల్ అవుతున్నాడు లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో. అంటే తన్ని కొట్టారు బూమ్రాన్, డిఫెన్స్ కూడా ఆడలే, అటాక్ చేశారు. ఈ కుడెంట్ పిక్ వికెట్స్ ఆల్సో, రన్స్ కూడా కంటైన్ చేయలేపాడు. సో దిస్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఎంఐకి బౌలింగ్లో. అండ్ బోల్ట్ వచ్చాడు ప్లేయింగ్లో, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు, తన పర్ఫార్మెన్స్ చేయలే. మరి అశ్వనీ కుమార్ వెంట్ ఫర్ టూ మెనీ రన్స్. సో బౌలింగ్ హ్యాస్ బీన్ అ కాజ్ సడన్గా ఎంఐకి. మరి ఈ మ్యాచ్ చూద్దాం శార్దుల్ ఠాకూర్కి బౌలింగ్ ఇస్తారా లేదా. లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద తెచ్చి ఇవ్వలేదు. సో దట్స్ ద స్టోరీ అవుట్ ఎంఐ. ఇంకో పక్క సిఎస్కే వచ్చేస్తే మెయిన్ ఇక్కడ సంజు శాంసన్ రన్స్ కొడితే గెలుస్తున్నారు, లేకపోతే ప్రాబ్లంలో పడిపోతున్నారు. అదొకటి. నెంబర్ 2, లాస్ట్ మ్యాచ్ రుతురాజ్ రన్స్ కొట్టాడు, కానీ స్ట్రైక్ రేట్ వాజ్ ఇష్యూ. ఇనిషియల్లీ వికెట్లు పడిపోయి వీ కెన్ అండర్స్టాండ్, తను కూడా ఫామ్లో లేడు. ఫైనలీ రన్స్ వచ్చినాయి, కానీ వాజ్ దట్ ఇనఫ్? ఇట్ వాజ్ నాట్. ఎందుకంటే కన్విన్సింగ్గా మ్యాచ్ ఓడిపోయారు, జీటీ చేజ్ చేశారు ఆ టోటల్. దాని తర్వాత వచ్చేసి వీళ్ళకి మిడిల్ ఆర్డర్ ఊజ్ ఉన్నాయి. గేమ్ ప్లాన్స్ ఎవరు నడిపిస్తున్నారు, ఒక మ్యాచ్ ఉర్విల్ పటేల్ అంటారు, ఒక మ్యాచ్ సర్ఫరాజ్ అంటారు. సో అందుకని మిడిల్ ఓవర్స్లో చాలా చేంజ్, అంటే మిడిల్ ఓవర్ బ్యాటింగ్లో బాగా చేంజెస్ చేస్తున్నారు. ఎవరు వెళ్తున్నారు అర్థం కావట్లే. కార్తిక్ శర్మ ఒక మ్యాచ్ ఆడుతున్నాడు, మరి ఈ మ్యాచ్ ప్రశాంత్ వీర్ని ఏమైనా తెస్తారా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే హీ ఆల్సో ప్లేడ్ వెల్ అగైన్స్ ఆర్సీబీ. తను బౌలింగ్ కూడా వేస్తాడు. ఐఎమ్ నాట్ షూర్ వై దే నాట్ ట్రైయింగ్. మేబీ ఈ మ్యాచ్ ట్రై చేస్తారా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ బౌలింగ్ విషయానికి వస్తే అంశుల్ కంబోజ్ బ్రిలియంట్ బౌలింగ్ చేస్తాడు, నెంబర్ 1. నెంబర్ 2, నూర్ అహ్మద్ కూడా మంచి రిథంలో వచ్చాడు. అండ్ అఖిల్ హుసేన్, వీళ్ళు ముగ్గురు చాలా మంచి బౌలింగ్ చేస్తున్నారు. ఐ థింక్ హౌ దే బౌల్ విల్ డిసైడ్ ద మ్యాచ్ ఫర్ సిఎస్కే. బ్రిలియంట్ బౌలింగ్ వేస్తున్నారు. సో ఇది బోత్ ద టీమ్స్ గురించి. అయితే బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద ప్రెడిక్షన్స్, కొన్ని మ్యాచ్అప్స్ గురించి మనం మాట్లాడదాం. దాని తర్వాత మ్యాచ్ ప్రెడిక్షన్ వైపు వెళ్ళిపోదాం. చలో కమాన్, లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాచ్అప్స్ ఆఫ్ ద మ్యాచ్. సో ఈ మ్యాచ్లో నేను 6 ఇంపార్టెంట్ మ్యాచ్అప్స్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. నెంబర్ 1, రుతురాజ్ గాయక్వాడ్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. 6 ఇన్నింగ్స్లో 34 రన్స్ కొట్టాడు, కానీ 3 సార్లు అవుటాడు. ఇదొకటి. దాంతో సంజు శాంసన్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. ట్రెంట్ బోల్ట్ బాల్ స్వింగ్ చేస్తాడు. ఇప్పుడు దాకా 8 ఇన్నింగ్స్లో సంజుని 3 సార్లు అవుట్ చేస్తాడు. వాచ్అవుట్ ఫర్ ద ఇన్ స్వింగర్ ఎట్లా వేస్తాడు, స్టంప్స్ మీద. అట్ ద సేమ్ టైం అవుట్ స్వింగర్ కూడా బ్లబ్ చేసి వేస్తాడు. అండ్ ఇంకోటి శివమ్ డుబే వర్సెస్ బూమ్రా. 7 ఇన్నింగ్స్లో 3 సార్లు అవుట్ చేశాడు. ఎస్పెషల్లీ స్లోర్ వన్ ఎక్కువ వేస్తూ ఉంటాడు అనమాట. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ నూర్ అహ్మద్. 6 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ సూర్యాన్ని అవుట్ చేశాడు నూర్. ఈజ్ డామినేటింగ్. దాని తర్వాత తిలక్ వర్మ వర్సెస్ అఖిల్ హుసేన్. ఇది కూడా సాలిడ్. ఇది 5 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ అవుట్ చేశాడు తిలక్ వర్మని. అండ్ ఫైనలీ హార్దిక్ పాండ్యా వర్సెస్ జెమీ ఓవర్టన్. బాగా క్విక్ వేస్తున్నాడు. 4 ఇన్నింగ్స్లో 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో మొత్తానికి మ్యాచ్అప్స్ ఇది. సో నౌ కమింగ్ టు మ్యాచ్ ప్రెడిక్షన్. చూడండి, బోత్ ద టీమ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ యూ నో దట్ ముంబై ఇండియన్స్కి మస్ట్ విన్ సిచ్యువేషన్. లాస్ట్ మ్యాచ్ అంతా 243 రన్స్ కొట్టిన తర్వాత రన్స్ కన్సిడర్ చేశారు ఎస్ఆర్ఎస్, అది కూడా హోమ్ గ్రౌండ్లో. కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, కానీ ఐ స్టిల్ ఫీల్ దట్ దే హ్యావ్ ద టీమ్ టు బౌన్స్ బ్యాక్ అట్లీస్ట్ ఫర్ దిస్ మ్యాచ్. ఎందుకంటే సిఎస్కే కాన్ఫిడెన్స్ కూడా లో ఉంది. గుజరాత్ టైటన్స్తో మ్యాచ్ రన్స్ తక్కువ కొట్టారు, అందరూ ఈజీగా రన్స్ ఇచ్చేశారు. అందుకని నాకు అనిపిస్తుంది ఈ మ్యాచ్ చాలా క్లోజ్ అవుతుంది. ఎల్ క్లాసికో అంటే ఎల్ క్లాసికో మ్యాచ్ లాగా అవుతుంది ఇది. కానీ నాకు ఎందుకో ముంబై ఇండియన్స్ టు విన్ దిస్ మ్యాచ్ అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్. మస్ట్ విన్లో ఇప్పుడు ఎంఐ మంచిగా చేస్తారు. ఇక్కడ నుంచి ఒక్క మ్యాచ్ ఓడిపోయినా బయటకు తెలుసు కదా. అందుకనే ఎంఐ టు విన్ దిస్ మ్యాచ్ అంట నేను. దిస్ ఇస్ మై ప్రెడిక్షన్. మరి మీరేమంటారు? ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్ చెప్పండి. ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్, దట్స్ ఫర్ ష్యూర్. సో కింద కమెంట్ చేయండి. ఐల్ హ్యావ్ ఎ లుక్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. కానీ ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే kindly do that. Chala, bye bye. Take care.